వెల్కమ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం సదరన్ రైల్వే రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా డీటెయిల్స్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు ఫ్రెషర్స్ నో వెబ్సైట్కి వెళ్ళినా కానీ మీకు ఇన్ఫర్మేషనే కాదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ కూడా మీకు ఒకే చోట ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెషర్స్ నో వెబ్సైట్ని చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్లో ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్ జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. సదరన్ రైల్వే రిక్రూట్మెంట్లో మనకి డిఫరెంట్ లెవెల్ వైజ్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఈ వేకెన్సీస్ ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేయబోతున్నానో ఇది ఎస్పెషలీ ఫర్ ఎలిజిబుల్ అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్. సో మీరు ఏదైతే కేటగిరీకి స్పోర్ట్స్ ఫీల్డ్స్కి రిలేటెడ్ ఉన్నారో ఇక్కడ మెన్షన్ చేసిన ప్రకారంగా యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఫస్ట్ సెక్షన్ స్పోర్ట్స్ అండ్ దానికి సంబంధించిన ఈవెంట్ ఆర్ పొజిషన్ లేదా కేటగిరీకి మీరు ఒకవేళ మీకు కనుక ఉంటే దానికి మీరు రిలేటెడ్ అయి ఉంటే ఫుల్ఫిల్ చేసి ఉంటే దానికి సంబంధించిన నెంబర్ ఆఫ్ పోస్ట్ లెవెల్స్ మనకి మెన్షన్ చేశారు. ఫస్ట్ అథ్లెటిక్స్ ఫర్ మెన్, దీంట్లో 400m hurdles, 10,000m long jump, and then athletics for women, high jump, javelin throw and discus throw. Next basketball men, next basketball for women, cricket women, powerlifting men, swimming men, volleyball women. So total వచ్చేసి 21 పోస్ట్ లెవెల్ వైజ్ వేకెన్సీస్ అనేవి మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండర్ ఏజ్. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగానే క్యాండిడేట్ స్క్రూటైజ్ చేస్తారు. సో ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు మీ అప్లికేషన్స్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికెట్స్ అన్నీ మీరు అంటే డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఐడి ప్రూఫ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇవంతా మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. ఎన్వలప్ మీద మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో అప్లికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ అగైన్ స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి మీరు వెరీ క్లియర్గా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది మెన్షన్ చేసి మీరు పంపించాలి. సో అప్లికేషన్ ఫామ్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అని క్లియర్గా చదివి ఫిల్ చేసి ఆ తర్వాత మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించాలి. అండ్ రిక్రూట్మెంట్ అనేది మీ అచీవ్మెంట్స్, స్పోర్ట్స్ అచీవ్మెంట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ మీకు కండక్ట్ చేసే ట్రయల్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్ దీన్ని బట్టి సెలెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ అగైన్స్ స్పోర్ట్స్ కోటా, ఇక్కడ మీకు డేట్స్ ఇచ్చారు అండర్ డిఫరెంట్ ప్లేసెస్. సో క్లోజింగ్ డేట్ అండ్ టైం ఎవరైతే అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర, సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇట్లాంటి ప్లేసెస్, అండమాన్ నికోబార్, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ నుంచి రిసైడింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డేట్స్ వచ్చేసి 15th December 2021. అండ్ లెవెల్ వైజ్ ఇనిషియల్ పే వచ్చేసి మీకు లెవెల్ 2 పోస్ట్కి అయితే 19,900, లెవెల్ 3కి అయితే 21,000, లెవెల్ 4కి అయితే 25 అండ్ లెవెల్ 5కి అయితే 29,200. సో ఇట్లా లెవెల్ వైజ్కి అంటే పోస్ట్ లెవెల్ 2 అనుకోండి మీకు 19,000 పే ఇస్తారు. సో అట్లాగే లెవెల్ వైజ్ పే స్కేల్ అనేది మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఈ స్పోర్ట్స్ మళ్ళీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఇది మీకు అండర్ ద స్పోర్ట్స్ కోటా అని మళ్ళీ సేమ్ పోస్ట్ అండ్ ఇది మీకు ఇక్కడ పొజిషన్స్ ఆర్ ఈవెంట్స్ ఆర్ కేటగిరీ మీకు ఏదైతే ఉన్నదో అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్ట్ అనేవి రెలవెంట్గా రిజర్వేషన్ కేటగిరీకి కూడా ఎక్స్క్లూజివ్గా రిజర్వ్ చేసి ఉన్నారు. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగానే రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఏజ్ లిమిట్ ఇక్కడ కూడా 18 to 25 అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ ప్లీజ్ నోట్ దట్ ఎవరైతే 2/1/1997 నుంచి 1/1/2004 ఎవరైతే బర్త్డేస్ అయి ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ టు అప్లై. అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఇక్కడ మీకు పోస్ట్ ఫర్ ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. సో పే వైజ్ ఇందాక మెన్షన్ చేశాను. సో పోస్ట్ వైజ్, లెవెల్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయని లైక్ వేకెన్సీస్ నెంబర్ ఇది అండ్ టోటల్ వచ్చేసి 21 ఉన్నాయి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పోస్ట్ లెవెల్ 2 అండ్ లెవెల్ 3కి 7th CPC 12th పాస్ అయ్యి ఉండాలి అండ్ లెవెల్ 4, లెవెల్ 5కి అప్లై చేస్తుంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి. స్పెసిఫిక్గా మీరు ఏదైతే పోస్ట్ మెన్షన్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, అకాడమిక్ రికార్డ్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ కేటగిరీ ABC.
సో ఈ 3 కేటగిరీస్లో మీకు ఏ పర్టికులర్ అచీవ్మెంట్ అవార్డ్ ఆర్ ఎనీ ఛాంపియన్షిప్ ఏమొచ్చినా కానీ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు రెలవెంట్గా అటాచ్ చేయాలి. నెక్స్ట్, మినిమం నార్మ్స్ ఫర్ రిక్వైర్మెంట్ ఆర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద స్పోర్ట్స్ పర్సన్స్. సో లెవెల్ 4, లెవెల్ 5కి కనుక మీరు అప్లై చేస్తుంటే మీరు ఒక కంట్రీని రిప్రజెంట్ చేసి ఉండాలి ఇన్ ఒలింపిక్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ కానీ, కామన్వెల్త్ గేమ్స్లో కానీ ఇట్లాంటి పర్టికులర్ గేమ్స్లో మీరు రిప్రజెంట్ చేసి ఉండాలి. అండ్ అది కూడా సీనియర్ కేటగిరీ. సో కేటగిరీ వైజ్ కూడా మీకు ఇక్కడ సెలెక్షన్ అనేది ఉంది. అదే మీరు లెవెల్ 2 ఆర్ లెవెల్ 3కి మీరు కనుక అప్లై చేస్తుంటే వరల్డ్ కప్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద కంట్రీ, వరల్డ్ ఛాంపియన్షిప్, జూనియర్ ఆర్ సీనియర్ అన్న పర్లేదు, యూత్ ఒలింపిక్స్ కానీ, ఏషియా కప్ కానీ, యుఎస్ఐసి కానీ, 3rd పొజిషన్ అన్న మీకు రావాలి అట్లీస్ట్ సీనియర్ ఆర్ యూత్ జూనియర్లో. అట్లాగా మీకు కేటగిరీ వైజ్ ఇక్కడ మెన్షన్ చేసిన దీని ప్రకారంగా కనుక మీకు ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఇక్కడ మీకు అడిషనల్ ఎలిజిబిలిటీ. సో అథ్లెటిక్స్లో మీరు ఒకవేళ మెడల్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ నేషనల్ లెవెల్ వైజ్ ఆర్ నెక్స్ట్ ఇంటర్స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఇచ్చినా కానీ ఆర్ 1 డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో కనుక మీరు ఉన్నా కానీ, ఇన్ క్రికెట్ ఉమెన్ అయితే నేషనల్ లెవెల్లో మీరు ఎప్పుడైనా ప్లే చేసినా కానీ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో అదేవిధంగా ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ ఏం సర్టిఫికేట్ ఉంటే, ఏ పర్టికులర్ అవార్డు ఉంటే కన్సిడర్ చేస్తారు అనేసి ఇది ఇంకా డీటెయిల్గా ఇచ్చారు. సో డీటెయిల్ ఆఫ్ ద ఛాంపియన్షిప్, ఆల్ ఇండియా ఇంటర్స్టేట్ మీరు ఇది ఉన్నా కానీ, ఆల్ ఇండియా ఇంటర్స్టేట్ ఛాంపియన్షిప్స్ అయి ఉన్నా కానీ అండర్ సీనియర్ ఆర్ జూనియర్ లెవెల్. సో అట్లాగా ఇది మీకు ఫైనలిస్ట్ స్టేజ్లో ఉన్నారా, సెమీఫైనలిస్ట్ స్టేజ్లో వరకు మీరు వెళ్ళగలిగారా అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్, డిసిప్లిన్స్, కేటగిరీస్ అండ్ నేమ్ ఆఫ్ ద ఛాంపియన్షిప్స్. ఇక్కడ మీకు ఏజ్ గ్రూప్ కూడా ఇచ్చారు. 20 years అండర్లోనే జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అయ్యి ఉండాలి, బాస్కెట్బాల్ అండర్ 18 అండ్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ అండ్ జూనియర్. క్రికెట్కి అయితే అండర్ 19 ఉంది అండ్ ఇంటర్స్టేట్ ఆల్ ఇండియా నాకౌట్. సో అట్లా ఆ కేటగిరీ వైజ్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఇస్ ప్రొసీజర్ ఫర్ ద రిక్రూట్మెంట్. గేమ్స్, స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, కోచ్ అబ్జర్వేషన్ అనేది 40 మార్క్స్కి ఉంటుంది. అసెస్మెంట్ ఆఫ్ ద స్పోర్ట్స్ అచీవ్మెంట్ 50 మార్క్స్కి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10 మార్క్స్. సో టోటల్ 100 మార్క్స్కి ఇవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. దాన్ని బట్టి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం అనేది ఉంటుంది. సో లెవెల్ వైజ్ కనుక చూస్తే లెవెల్ 4, 5కి 70 మార్క్స్ క్వాలిఫైయింగ్, లెవెల్ 2 and 3కి అయితే 65 మార్క్స్ వచ్చినా కానీ క్వాలిఫైయింగ్ కింద తీసుకుంటారు. నెక్స్ట్ ఈజ్ ద క్యాండిడేట్ కేటగిరీ అండ్ మీరు పే చేయాల్సిన ఫీజ్. సో ఫీజ్ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఫీజ్ కన్సెషన్ ఉన్న వాళ్ళు కాకుండా 500 రూపీస్ పే చేయాలి. 400 అనేది విల్ బి రిఫండెడ్ ఒకవేళ మీరు ట్రయల్స్లో కనుక అపియరింగ్ కనుక అయ్యి ఉంటే. అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC, ST, ఎక్స్ సర్వీస్మెన్, మైనారిటీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ కనుక ఉంటే 250 ఇస్ ద ఫీజ్. నెక్స్ట్, DD అనేది వ్యాలిడిటీ పీరియడ్ 3 months వరకు ఇష్యూ అయి ఉండాలి. అప్లికెంట్స్ ఎవరైతే క్యాష్ చెక్ రిసీవ్ అయి ఉంటారో దానికి సంబంధించిన ఏదైతే ఉన్నారో దట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్, ఈవెన్చువల్గా రిజెక్ట్ చేసేస్తారు. అండ్ రిలాక్సేషన్స్ ఆఫ్ ద పేమెంట్ ఇందాక చెప్పిన విధానంగా బ్యాక్వర్డ్ క్లాసెస్, రిజర్వేషన్ కేటగిరీస్ అందరూ ఓన్లీ 250 రూపీస్ పే చేయాలి. అండ్ మైనారిటీస్ ఎవరు అనేది ఈ సెక్షన్లో తెలుస్తుంది. ఓకే, సో మైనారిటీస్ లైక్ అంటే ముస్లిమ్స్, సిక్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, BPLs వీళ్ళందరూ రిజర్వేషన్ కేటగిరీ కింద వస్తున్నారు. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్, కమ్యూనిటీ సర్టిఫికేట్. సో ఇట్లా రిలాక్సేషన్స్ ఆర్ రిజర్వేషన్ కనుక మీకు రావాలి అనుకుంటే కంపల్సరీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది పెట్టాలి, అంటే కాస్ట్ సర్టిఫికేట్. మీరు ఏదైతే కాస్ట్ సర్టిఫికేట్ పెడుతున్నారో అది రెలవెంట్గా ఆథరైజ్డ్ అయి ఉండాలి ఫ్రమ్ గవర్నమెంట్. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది క్యాండిడేట్ పాస్ అయి ఉండాలి, ఫిజికలీ మెంటలీ ఫిట్ అయి ఉండాలి క్యాండిడేట్. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఫోటోస్టాట్ అనేది ఆఫ్ ఆల్ యువర్ సర్టిఫికేట్ కాపీస్ అనేది రిగార్డింగ్ యువర్ డాక్యుమెంట్స్, యువర్ ఒరిజినల్ DD అన్నీ మీరు సెట్ ఆఫ్ కాపీస్ అనేది మీరు పెట్టుకోవాలి. ఫోటోస్టాట్ కాపీస్ చేసినవన్నీ సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. మీ సర్టిఫికేట్స్ ఒకవేళ ఇంగ్లీష్ ఆర్ హిందీ కాకుండా వేరే లాంగ్వేజ్లో కనుక ఉంటే దాన్ని మీరు మళ్ళీ నోటరీ చేయించి ట్రాన్స్లేట్ చేయించి మీరు అటాచ్ చేయాలి. ఎవరైతే సర్వింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో ఆఫ్ ద క్వాజీ అడ్మినిస్ట్రేటివ్ రైల్వే ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ వర్కింగ్ కనుక అయి ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా సబ్మిట్ చేయాలి. మైనారిటీస్ వాళ్ళు రెలవెంట్గా మైనారిటీ సర్టిఫికేట్, EWS వాళ్ళు అసెట్ సర్టిఫికేట్ అండ్ అదర్ ఇన్స్ట్రక్షన్స్
కంపల్సరీ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకువెళ్ళాలి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. అండ్ మీరు ఏదైతే స్పోర్ట్స్ డిసిప్లిన్స్ నుంచి మీరు ఉన్నారో ఆ స్పోర్ట్స్ ఆర్ డిసిప్లిన్ అనేది వెరీ క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ కాల్ లెటర్ అనేది విల్ నాట్ ఇంప్లై కంప్లీట్గా క్లియర్ చేసేసారని కాదు, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, అది టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉండండి. కాల్ లెటర్ వచ్చేసిందంటే ఫుల్ సెలెక్షన్ అని కాదు, ఫైనల్ సెలెక్షన్ అనేది అన్ని స్టేజెస్ తర్వాత మీకు వస్తుంది. అండ్ క్యాండిడేట్ ట్రయల్ ఆర్ ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం అనేది మీకు ఫర్దర్గా ఇంటిమేట్ అవుతుంది, అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్స్ వస్తాయి. అండ్ ఎనీ రిక్వెస్ట్ ఫర్ ద చేంజ్ ఆఫ్ డేట్ కానీ ఇంటర్వ్యూ టైం కానీ చేంజ్ చేసుకోవాలన్నా కానీ అదేమీ అప్లై అవ్వదు. సో ఇచ్చిన డేట్ అండ్ టైంకి మీరు అటెండ్ అవ్వాల్సిందే. అండ్ నెక్స్ట్ ఎనీ కెన్వాసింగ్ ఆర్ డూప్లికేషన్ అనేది విల్ లీడ్ టు క్యాన్సిలేషన్. కంపల్సరీ ఎక్విజిట్గా సర్వీస్ బాండ్ అనేది పీరియడ్ ఆఫ్ 5 years వరకు మీ సర్వీస్ బాండ్ చేయాలి. సో మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ అప్లికేషన్స్ అనేది ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అలాంగ్ విత్ యువర్ రెలవెంట్ డాక్యుమెంట్స్ మీరు పంపించాలి. అప్లికేషన్ సెండ్ బై కొరియర్ అనేది అక్నాలెడ్జ్ చేయరు. సో ఇది మీ అప్లికేషన్స్ అనేది ఈ అడ్రస్తో క్లియర్గా ఏదైతే పొజిషన్కి అప్లై చేస్తున్నారో మీరు పంపించాలి. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్స్ అనేది మీరు డ్రాప్ ఇన్ బాక్స్ ఇన్ ది ఆఫీస్ ప్రెమిసెస్లో మెన్షన్ చేసిన టైం లోపు మీరు డ్రాప్ ఇన్ బాక్స్లో మీ అప్లికేషన్ అనేది పెట్టండి. డెసిషన్ ఆఫ్ ద రైల్వే అడ్మినిస్ట్రేషన్ విల్ బి ఆబ్వియస్లీ బి ఫైనల్. ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఎందుకు వస్తాయి అనేది కూడా మీకు ఇక్కడ చెప్పారు. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఉన్నా, ఫోటోగ్రాఫ్ క్లియర్గా లేకపోయినా, ప్రాపర్గా సిగ్నేచర్ పెట్టకపోయినా, డాక్యుమెంట్ సరిగ్గా లేకపోయినా, సో ఆల్ ఆఫ్ దీస్ బేసిక్ డీటెయిల్స్ మీరు మిస్ అయితే కనుక మీ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు. అండ్ మీ అప్లికేషన్లో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ లేకపోయినా కానీ మీ అప్లికేషన్ రిజెక్టెడే. సో ఈ డీటెయిల్స్ అని మీరు చూసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. మీరు ఇంకా ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, టైం టు టైం అది చెక్ చేస్తూ ఉండండి. అండ్ డేట్స్ మాత్రం క్లోజింగ్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ అనేది 30 November 2021. కానీ ఈ ప్లేసెస్ నుంచి ఎవరైతే బిలాంగ్ అవుతున్నారో వాళ్ళకైతే 15 December 2021 వరకు ఇచ్చారు. అండ్ సో ఎనీ ఏజెన్సీస్కి ఏం రెస్పాండ్ అవ్వకండి, డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్తోనే మీరు టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.